ఇప్పుడు ఎవరైనా సీనియర్స్తో మనం వర్క్ చేసేటప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకుంటాం కదా సార్. మనకి ఎంత వచ్చినా కూడా ఇంకేదైనా తెలుసుకున్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది. సో విజయశాంతి గారి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? వాట్ యూ ఫెల్ట్, మీకు నచ్చిన విషయం ఏంటి? నాకు బాగా నచ్చిన విషయం అంటే టు సరెండర్ యోర్ సెల్ఫ్ టు ద స్క్రిప్ట్ అండ్ టు ద క్యారెక్టర్. ఓకే. షీ జస్ట్ సరెండర్స్ హర్ సెల్ఫ్. అమ్మ ఇస్ లైక్ షీఈ్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ ఆ క్యారెక్టర్కి ఏం కావాలన్నా చేస్తారు. ఇప్పుడు ఆ ఏజ్లో ఆవిడకుండే స్టార్డమ్కి ఇట్స్ నాట్ నెసరీ దట్ షీ నీడ్స్ టు లూజ్ వెయిట్. అంటే ఆవిడ ఎంత పెట్టుకున్నారంటే అండి, కర్తవ్యం సినిమాలో మళ్ళీ కర్తవ్యం సినిమా తర్వాత మళ్ళీ ఆ పోలీస్ గెటప్ వేస్తుంటే షీ డెంట్ వాంట్ టు షో దట్ డిఫరెన్సెస్ అంటే బట్ షీ వాంటెడ్ టు బీ ద సేమ్. సో దానికోసం ఎంత కష్టపడ్డారు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఐ హావ్ లెర్న్డ్. ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు సార్ అమ్మతో మీరు? ఆల్మోస్ట్ April 5th of last year స్టార్ట్ చేసాం. ఓకే. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఇయర్. మళ్ళీ April 18th రిలీజ్ చేస్తాం. ఓకే. సో అలాగే హీరోయిన్ సాయి మంజ్రేకర్, సో తనకి ట్రైలర్లో కూడా ఎక్కడ అంత పెద్ద స్కోప్ ఇవ్వలేదు. అంటే ఏదో హీరోయిన్ని పెట్టాలని ఉన్నట్టు అనిపించింది, అందరి మాట కూడా అదే. ట్రైలర్లో ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. లేదండి, ఆవిడ స్కోప్ లేదు. ఎందుకు దాస్తాం, ఎందుకు చాలా ఉందండి అని లేదు. అంటే ఈ ఫిల్మ్లో వేరే ఆస్పెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. పాప ఆవిడ చిన్న రోల్, సో అందుకనే చెప్పా కదండి, షీ ప్లేస్ మై వైఫ్ రోల్ మరదలో. అండ్ అత్త అని కాకుండా వైజయంతి అని పిలుస్తుంది, ఆ చనువు ఉంది వాళ్ళకి. సింపుల్ రోల్ అండి. సో నథింగ్ సో అసలు సింపుల్ రోల్ దట్ షీ జస్ట్